హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు. జ్యూసీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేటట్టు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. గుడిలో పెట్టే ప్రసాదం లాంటి కమ్మనైన రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి. వీడియో అంతా చూసి ఈ వీడియోలో చూపించిన టిప్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తూ రవ్వ లడ్డూని ప్రిపేర్ చేసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే గుడిలో పెట్టే ప్రసాదం లాంటి కమ్మని మెత్తని రవ్వ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే ఇలా ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు సుజీ రవ్వను వేసుకోవాలి. అదేనండి, మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ. ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండుగా చిక్కటి పాలని వేసుకోవాలి. అలాగే ఇందులోకి పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. మీరు పచ్చి కొబ్బరి తురుము ప్లేస్లో ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరినే వేశాను. ఇవన్నీ కలిసినట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసి ఈ రవ్వని పాలల్లో ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. రవ్వ నానేలోగా కడాయిలోకి కొద్దిగా బాదాం, జీడిపప్పు పలుకులను వేసుకుని పావు కప్పు నెయ్యి వేసుకుని వేయించుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు, బాదాం పలుకులను వేస్తున్నానండి. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని వేయించుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కిస్మిస్లను కూడా వేసుకుని వేయించుకోవాలి. ముందుగా కిస్మిస్లను వేస్తే మాడిపోతాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిని లాస్ట్లో వేసుకుని వేయించుకుంటే ఇవి మనకి తొందరగానే వేగిపోతాయి. ఇలా వేగిన తర్వాత వీటిని గిన్నెలోకి తీసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని వేయించుకుని తీసుకున్న తర్వాత కడాయిలో నెయ్యి ఉంది, ఈ నెయ్యి సరిపోతుందండి. ఇందులోకి పాలలో నానబెట్టుకున్న రవ్వని వేయించుకోవాలి. ఇక్కడ పాలల్లో రవ్వ చూసారు కదా, ఇలా చక్కగా నానిపోయింది. మనం వేసిన పాలన్నీ ఈ రవ్వ ఎలా పీల్చేసుకుంది. ఇలా రవ్వ ఎలా మనకి చక్కగా సాఫ్ట్గా అయిపోయింది. కడాయిలో నెయ్యి ఉంది కదా, ఈ నెత్తిలో వేసుకుని రవ్వని వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. రవ్వని వేయించుకుంటూ ఉంటే మొదట కొంచెం మనకి ఇలా కొద్దిగా సాఫ్ట్గా జ్యూసీగా అయిపోతుంది. అయినా సరే ఇలా కలుపుకుంటూ గరిటతో వేయించుకుంటూ ఉండాలండి. కాసేపటికి ఇలా కొద్దిగా గట్టిగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా ముద్దలా అవుతుంది. ఇలా గరిటతో కలుపుకుంటూ ఉంటే మనకి ఇలా మరి కాస్త ఇలా గట్టిగా అయిపోతుంది. చూసారు కదా, ఈ వీడియోలో ఇలా గట్టిగా అయినా సరే మనం ఈ రవ్వని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయించుకుంటూ ఉండాలి. చూసారు కదా, రవ్వ అనేది ఇలా కొద్దిగా విడివిడిగా అయిపోతుంది. ఇలా విడివిడిగా అయినా సరే మరి కాసేపు గరిటతో కలుపుకుంటూ వేయించుకుంటూ ఉంటే ఇలా పొడిగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా పొడిగా అవుతుంది. ఇలా పొడిగా అయినా సరే మరి కాసేపు ఈ రవ్వని వేయించుకోవాలి. ఇలా గరిటతో కలుపుకుంటూ వేయించుకుంటే కాసేపటికే రవ్వ అనేది ఇలా రవ్వలా అయిపోతుందండి. వీడియోలో చూసారు కదా, మనకి ఇలా చక్కగా పొడిగా రవ్వలా అయిపోతుంది. ఇలా అయినా సరే మరో 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే ఇందులో ఏమాత్రం పచ్చి లేకుండా ఉంటుంది. ఇలా బాగా వేయించుకుని చేసుకుంటే మనకి రవ్వ లడ్డు చక్కగా 10 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. చూసారు కదా, ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇక్కడ మనకి చక్కగా వేగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ రవ్వ బాగా వేడిగా ఉంది. రవ్వ కాస్త చల్లారేలోగా మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు పంచదారని తీసుకోవాలి. 1 కప్పు రవ్వకి 3/4 కప్పు పంచదార వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఇందులో కావాలనుకుంటే యాలకులు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు. నా దగ్గర పొడి ఉంది కాబట్టి నేను ఇక్కడ యాలకులు వేయట్లేదు. రవ్వెలా వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం మిక్సీ పట్టుకున్న పంచదార పొడిని కూడా వేసుకుని అంతా కలిసినట్టుగా ఇలా బాగా కలుపుకోవాలి. పాలల్లో నానబెట్టుకుని రవ్వని వేయించుకుని చేసుకున్న ఈ రవ్వ లడ్డూలు సాఫ్ట్గా ఉంటాయి. అలాగే జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసేయండి. ఇందులోకి యాలకుల పొడిని వేసుకుని ఒకసారి అంతా కలిసిలా బాగా కలుపుకుని లడ్డూలుగా చుట్టేసుకోవడమే. పాలల్లో నానబెట్టిన రవ్వతో చేసుకున్న ఈ రవ్వ లడ్డూలు గుడిలో పెట్టే ప్రసాదంలా కమ్మని రుచితో జ్యూసీగా, అలాగే ఎలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేటట్టు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.